ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఏదొచ్చినా మనం టెంపరీ సొల్యూషన్ కోసం వెతుకుతాం అండ్ సప్రెస్ చేస్తున్నాం. మనం ప్రతి ఒక్కదాన్ని సప్రెస్ చేస్తున్నాం. ఏమైనా ఇమోషన్స్ బయటికి రావాలన్నా లేకపోతే ఫిజికల్గా ఏమైనా చేంజెస్ వస్తే మన బాడీలో ఫిజియలాజికల్ చేంజెస్ వాటిని మనం సప్రెస్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ మనకి ఏమైనా చిన్న కోల్డ్ అండ్ కఫ్ వస్తుంది, అది తట్టుకోలేక జస్ట్ చిన్న సైన్, అది మన బాడీలో ఏమైనా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీ దాన్ని అది క్యూర్ చేసుకోవడానికి ఒక సైన్ ఇస్తుంది. అదే కోల్డ్ కఫ్ ఫీవర్ అలా వాటికి మనం ఇమీడియట్గా టాబ్లెట్స్ వేసేసుకుంటున్నాం. సో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఫారెన్ బాడీ వచ్చినప్పుడు మన బాడీ దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి ఈ సైన్స్ అనేది ఇస్తుంది. సో ఆ సైన్స్ని మనం ఒక డిసీజ్ లాగా చూసి దాన్ని సప్రెస్ చేసేసుకుంటున్నాం. సో సప్రెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్లో కొన్ని వేస్ని చూసుకుంటుంది మన బాడీ నుంచి బయటికి రావడానికి. ఫస్ట్ థింగ్ కోల్డ్ కఫ్ ఫీవర్ ఇలా చిన్న చిన్న వచ్చేస్తాయి. దానికి మనం ఏదో ఒక టాబ్లెట్ తీసేసుకొని మళ్ళీ లోపలికే పంపించేస్తున్నాం ఫారెన్ బాడీని, విచ్ ఇస్ కాల్డ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ని మనం లోపలికే పంపించేస్తున్నాం. అండ్ నెక్స్ట్ స్కిన్ మీద ర్యాషెస్ అలా వచ్చేస్తుంది, దాన్ని భరించలేక లోపలికే పంపించేసేస్తున్నాం. ఏదో ఒక ఆయింట్మెంట్స్ లేకపోతే టాబ్లెట్స్ అలా వాడి, లేకపోతే ఓవర్గా స్వెట్ వచ్చేస్తుంది కొంతమంది, అది తట్టుకోలేక ఏసీ ఫ్యాన్ వీటి వల్ల సప్రెస్ చేసేస్తున్నాం. మన బాడీ లోపల వచ్చిన ఫారెన్ బాడీని బయటికి తెచ్చుకునే ప్రాసెస్ని మనం మళ్ళీ ఏదో ఒకటి ఎక్స్టర్నల్ కాస్ట్తో దాన్ని లోపలికే నెట్టేస్తున్నాం.